హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలోకి వెళ్తే కజ్జికాయలు ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో నేను చూపిస్తానండి. కజ్జికాయల స్టఫింగ్ మిశ్రమం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి ఈ 3 మిక్సీ కొట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత పప్పుల పిండి అలాగే చక్కెర కూడా వేసేసి ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదా, బాదము, జీడిపప్పు, ఇలాచి ఆ మిశ్రమం కూడా ఈ పప్పుల పిండిలో వేసేసి అన్నీ మిక్సీ కొట్టేసి ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ అంత ఫైన్గా అవసరం లేదండి, వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. తర్వాత ఇంకొక స్టఫింగ్ మిశ్రమం కూడా నేను చేసుకున్నాను అనమాట. ఇది కూడా సేమ్ అలాగేనమాట. కొబ్బరి, చక్కెర వేసుకోవాలి. అయితే ఇక్కడ చక్కెరని అయితే నేను మిక్సీ పట్టట్లేదనమాట. ఎండు కొబ్బరిని బాగా తురిమేసుకొని అందులోకి చక్కెరని కూడా వేసేసి బాగా కలుపుకున్నామండి. దీంట్లోకి కూడా బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచీని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి కొద్దిగా వేసేసుకొని అంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత మైదా పిండిని కలిపేసుకొని ముద్దలాగా చేసుకొని తర్వాత చపాతీలాగా చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ పిండిలాగా ఒత్తేసుకొని ఈ స్టఫింగ్ మిశ్రమాన్ని సెట్ చేసుకుందామండి. అందులోకి కజ్జికాయల మౌల్డ్స్ ఉంటాయి కదా, ఆ మౌల్డ్స్లో తీసుకొని చపాతీ పిండిలాగా చేసుకొని ఈ విధంగా స్టఫింగ్ అయితే పెట్టేద్దాము. పెట్టిన తర్వాత ఇవి అంటుకోవడానికి సైడ్స్కి వాటర్తో డిప్ చేసేసి ఇలాగ అనేస్తే మిశ్రమం అనేది బయటికి రాకుండా అతుక్కుపోతుంది అనమాట. ఇలాగ మొత్తం అంతా వేసేసి ఇలాగ కజ్జికాయల మౌల్డ్స్తో మనం సెట్ చేసేస్తాము. ఇలాగ ఎన్ని కావాలో అన్నీ ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. కొంతమంది పుట్నాలు అంటారు, కొంతమంది పప్పుల పిండి అంటారు. మా సైడ్ అయితే రాయలసీమలో పప్పులు అంటామండి. పప్పుల పిండి స్టఫింగ్ అయితే నేను పెట్టేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను అనమాట. అన్నీ ఒత్తేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొబ్బరి స్టఫింగ్ కూడా ఎలా సెట్ చేయాలో నేను కజ్జికాయల మౌల్డ్స్లో చూపిస్తాను. అన్నీ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కొబ్బరి స్టఫింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తానండి. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. చపాతీ పిండిలాగా ఒత్తేసుకొని కజ్జికాయల మౌల్డ్లో పెట్టేసుకొని ఈ విధంగా లోపల స్టఫింగ్ అయితే మనం పెట్టేసుకోవాలి. తర్వాత సైడ్స్కి వాటర్తో అనేసుకొని స్టిక్ అవ్వడానికి ఇలాగ వాటర్తో అనుకుంటే సరిపోతుందన్నమాట. మొత్తం అనేసుకొని ప్రెస్ చేసేస్తే అయిపోతుంది. ఈ విధంగా కొబ్బరివి కూడా చేసుకున్నవన్నీ కజ్జికాయలు ఒత్తేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందామండి. తర్వాత మనం ఒత్తి పెట్టుకున్న కజ్జికాయలను కూడా ఇందులో వేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అనమాట. కజ్జికాయలని నీట్గా చెక్ చేసుకోండి. ఒకవేళ పిండి కనుక బయట వచ్చేస్తే పిండి అనేది ఆయిల్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. స్మెల్ కూడా మారిపోతుంది. అందుకే అలా ఓపెన్ అవ్వకుండా జాగ్రత్తగా ఒత్తేసుకొని ఇలా కాల్చుకోవడమేనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పండగ సీజన్లో అన్ని రకాల స్వీట్స్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఉత్తి పెట్టేసుకున్న కజ్జికాయలన్నిటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మరీ అంతా కాకుండా గోల్డెన్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. పిల్లలకి ఇలా హాలిడేస్ సీజన్లో ఇలాగా స్వీట్స్ అనేది చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. నోటికి చాలా రుచిగా ఉంటాయన్నమాట ఈ కజ్జికాయలు అనేది. హెల్దీ కూడా, ఎందుకంటే ఇందులోకి మనం బాదం పప్పు, జీడిపప్పు అన్నీ వేసాం కాబట్టి మంచి హెల్దీ అనమాట. అంతేనండి, ఎంతో రుచికరమైన కజ్జికాయలు రెడీ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.